హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కన్నయ్య మార్నింగ్ రొటీన్ చూసేద్దాం పదండి. లేవగానే మంచి ఒక కప్పు కాఫీ తాగి మా కన్నయ్యని లేపడానికి వచ్చాను. వస్తే వాడు చూడండి ఎలా చేస్తున్నాడో. వానికి లేపి వానికి బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. వాడికి ఇవాళ టమాటో రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను. 1 ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 1 లెమన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అన్నం పెట్టుకొని దాన్ని చల్లారే వరకు ప్లేట్లో వేసుకున్నాను. ప్లేట్లో వేసుకున్నాక పుదీనా, కొత్తిమీర అండ్ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీలో వేయడం కన్నా అన్నంలో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేసి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసేసి కొంచెం బ్రౌనిష్ వచ్చాక కొంచెం పసుపు వేసుకొని దాంట్లో టమాటా వేసుకొని, టమాటా వేయగానే కొంచెం ఉప్పు వేస్తే మంచిగా మగ్గుతుంది టమాటా. కొంచెం దగ్గరికి అయ్యాక మనం ఇందాక కలుపుకున్న అన్నం తీసుకొని దాంట్లో వేసుకొని కొంచెం కలుపుకుంటే మన టమాటో రైస్ రెడీ. మా కన్నగాని తీసుకొచ్చి వాడికి బ్రేక్ చేపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. అయితే వాడికి బ్రష్ చేద్దామని బ్రష్ చేపించి స్నానం పోసి వానికి స్నాక్స్ లాగా యాపిల్ పెడుతున్నాను. వాడు రెడీ చేస్తున్నాను. రెడీ చేసి రెడీ చేయడం పెద్ద టాస్క్. ఇటు ఉరుకుతాడు, అటు ఉరుకుతాడు, ఎక్కడెక్కడికో వెళ్తాడు. వాడి రెడీ చేస్తుంటే మా పాప ఏడుస్తుంది. అందుకే దాన్ని ఎత్తుకొని వాడిని మరీ రెడీ చేస్తున్నాను. అలా రెడీ చేశాక మీకు హాయ్ చెప్తున్నాడు చూడండి. వాడికి టిఫిన్ రెడీ చేశాను కదా, ఆ టిఫిన్ పెడుతుంటే వాడు సూపర్ అంటుండు. నోరు కారిపోతుంది అయినా సైలెంట్గా సూపర్ అంటున్నాడు. నేను కొడతానని వాడికి అన్నం తినిపిస్తున్నాను. వాడికి అన్నం తినిపించాలన్న పెద్ద టాస్క్ అండి. అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు, వాడికి ఏది గుర్తొస్తుంది మాట్లాడతాడు. నాకు ఎలా ముద్దు పెడుతున్నాడు చూడండి కూల్ చేయడానికి. అలా తినిపిస్తుంటే వాళ్ళ డాడీ వచ్చేసాడు. డ్యూటీ నుంచి వచ్చే వరకు వాడికి ముద్దు పెడతాడు. అలా పాలు కూడా తాగిపించేసి వాడిని రెడీ చేస్తున్నాను. వాడి బుక్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి వానికి బ్యాగ్ రెడీ చేస్తున్నాను. వాడు చూడండి ఎలా చేస్తున్నాడో. ఇక వాడిని రెడీ చేసి వాళ్ళ చేతితో కొంచెంసేపు ఆడుకుంటున్నాడు. ఆడుకొని అవన్నీ బ్యాగ్ తీసుకొని వెళ్దాం పదరా అని చెప్తే రెడీ అయ్యి ఇక్కడ నిల్చొని డైలీ బౌ అని చెప్తాడు. అలా వెళ్తుంటే కింద పడిపోయాడు. అయినా వాడు కింద పడ్డా కూడా మళ్ళీ లేస్తాడు. లేచి వాడిని స్కూల్కి వెళ్తున్నాడు. కొంతమంది పిల్లలు చాలా ఏడుస్తారు, వీడు మాత్రం మంచిగా హ్యాపీగా వెళ్తాడు. బాయ్ చెప్తున్నాడు చూడండి. ఓకేనా, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్.